హాయ్ ఫౌండర్, అందరు బాగున్నారా? నేనైతే బాగా ఉన్నా, ప్లస్ సంతోషంగా సుకున్నా. సంతోషంగా అంటే డబ్బులు వచ్చినాయి, డబ్బులు అంటే డబ్బులు వచ్చే టైంలో డబ్బులు వస్తాయి. జిందగీ మారే టైంలో మారుతుంది. మనమందరము మన తోటి ఉన్న ఇప్పుడు ఈ సమాజంలో మనమంటూ ఒక పేరు తెచ్చుకునే టైం వచ్చింది, వస్తుంది. ఒక విషయం ఏంటంటే పాయింట్అవుట్ చేసిందండి నేను. యాక్చువల్గా యాష్ ముపారే సార్ మనకేమ ఒక పాపప్లో ఏమని ఒక వాడు ఇచ్చిండంటే, నేను ఇన్ని రోజులు మీకు నెలల తరబడి నేను ఏ విషయం చెప్పలేకపోయినా, ఇప్పుడు చెప్పలేకపోయినా దానికి కారణం ఏంది? మనం ఏది అనుకుంటున్నామో కోటో ఏదవునో అదే. ఇప్పుడు చెప్పడానికి కారణం ఎవరు? కోటే. కాబట్టి మనకు అన్ని అర్హతలు, అన్ని హక్కులు అన్నీ సాధించి మన ముంగాటికి ఆ, రాటిండు. మనం కాబట్టి మనం ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకు ప్రతి ఒక్కరికి 14,27,438 ఐడీలకు ప్రతి దానికి డొమైన్ ఇచ్చే అవకాశం ఉంది. మనం ముందటికి వెళ్ళే అవకాశం ఉంది. బిజినెస్ మన ఇంత పర్ఫెక్ట్ సీఈఓ డిలే అవుతుంది. ఎందుకంటే ఆయన బోల్డ్నెస్ వల్ల డిలే, ఇంత డిలే అయింది. అయినా ప్రతి ఒక్కడు నా మంచే, నేను వాళ్ళ కోసం వేయట్నే కదా, నా కోసం నిజాయితీగా వర్క్ చేస్తారని నమ్మిండు. అదొక్కటి మాత్రం ఆయన చేసిన తప్పు. దానివల్ల అతను సఫర్ అయిండు, మనను సఫర్ చేసిండు. అది జరిగింది, అది అయింది, గత మనకు మంచి రోజులు రాబోతున్నాయి. మనమంతా రిలాక్స్ ఉందాం. మన ప్రోడక్ట్లు రెడీ ఉన్నాయి. మే 5 నాడే, 2025 మే 5 డేట్ నాడే మనకు ఆ రోజే అన్నాడు 30 ప్రోడక్ట్లు బీటా టెస్టింగ్తో సహా కంప్లీట్ చేసుకొని నా హ్యాండ్లో రెడీ ఉన్నాయని. మనకు అన్ని విధాల రెడీ సిద్ధమై ఇప్పుడు ఒకటేనుకొకటి మనకు స్పీడప్ అయిపోతున్నది. ఇటు విక్టర్ విత్ యాష్ కేవైసీలు స్పీడ్ అవుతున్నాయి. అది కానోళ్ళు ఉంటే చేసుకోండి, ఎందుకంటే తొందరపడి ఉండ్రి. దానికి 30 డేస్ వాలిడిటీ ఇస్తున్నాడు కాబట్టి. మళ్ళీ రెండో విషయం ఏంటంటే, అసలే నిరాశ నిస్పృహలకు చెంది ఇది ఇంతే ఇసుంటి మాయ మాటలని మీరు ఇంకొక దాంట్లో డబ్బులు పెట్టి డబ్బులు ఖరాబ్ చేసుకోకండి. రిలాక్స్ ఉండండి. 100% మన జీవితాలు, వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు చూక మెయిన్ వాళ్ళ గోల్ అంతా ఆన్ ప్యాషవే. మన వాళ్ళు చేస్తున్నారు టైంపాస్, టెంపరవరీ. వాళ్ళు డబ్బులు ఉంటాయా పోతాయా అని తెలియక చేస్తున్నారు. దీంట్లో మాత్రం వాళ్ళ గోల్ సూక అదే, మన గోల్ అయితే 100%. మనం దేని నమ్మకం, మనం దీన్ని ఉన్నాం కాబట్టి 10,000 రేట్లు నమ్మకంతో ఉండాలి మనమైతే. వాళ్ళు మళ్ళా వాళ్ళు నమ్మి ఇక్కడికే రావాళ్ళు. ఎక్కడికి పోయి, ఇది పెద్ద ప్లాట్ఫారం. ఈ ప్లాట్ఫారాన్ని ఇడిసబెట్టి పోయే ఎంత పెద్ద మల్టీ లెవెల్, అతనే సొంత కంపెనీ పెట్టి ఫ్రాడ్ చేయాలనుకొని చేసి సూక ఇళ్ళకే రావాల్సింది. ఎందుకంటే ఇంటర్నెట్లో అనంతమైన డబ్బు ఉన్నది. ఆ డబ్బు ఎన్నున్నది? ఆన్ ప్యాష్ కంపల్సరీ. ఇంటర్నెట్ను చేకి చేస్తున్న వ్యక్తి మన యాష్ ముప్పరే సార్ దగ్గర ఉంది కాబట్టి 100% మనం అనుకున్నంత ఆషామాషి యాప్లు అయితే రాకొచ్చినాయి, ప్రోడక్ట్లు అయితే రాకొచ్చినాయి. కాబట్టి రిలాక్స్ ఉండండి. నాకు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు దొరికింది అన్నప్పుడే అర్థం చేసుకోండి. అన్నీ లీగల్గా క్లియర్గా ఫిట్గా మన యాష్ ముపారే ఉన్నాడు. ఇప్పుడు ఈ నుంచి ఏ లీగల్గా ఏ విషయంలో ఇరుక్కోకుండా మనను ముందాడికి తీసుకెళ్లే బాధ్యత బరువు అనే దగ్గర ఉన్నది. ఆ విధంగానే ప్రవర్తించి మనను ముందాడికి తీసుకుపోయి మనను విజయ పతాకంకు చేరుస్తాడు. కాబట్టి దయచేసి పేషెన్స్గా ఉండండి. అయ్యో ఇంట్లో వచ్చింది, ఇంట్లో ఏం రాలేదు, రెండో పార్ట్ బి వస్తుంది, దాంట్లో ఏం రాలేదు, వాళ్ళు మోసం చేసిన వాళ్ళ పేరు చెప్తే మనకేమొస్తుంది, అది కానే కాదు. స్టెప్ బై స్టెప్ అన్నీ మనకు చెప్పాలా, జరిగిన నష్టం చెప్పాలా, జరగబోయే లాభాలు సుఖ అవి చెప్పకుండా నడుస్తుంది, కానీ నష్టం అయితే చెప్పాలా. అది బాధ్యతగా మనను ఆలోచించుకొని ఆ విషయం ఇన్ని రోజులకు డిలే అయినా చెప్పడానికి సిద్ధమైండు. అది అయిన తర్వాత మనం ఆటోమేటిక్గా మనము 4 రోజులు ముందు వెనుకను అని మనం గ్లోబల్ లాంచ్కి వెళ్తున్నాం. మన జీవితాలు మారబోతున్నాయి. మన ప్రతి ఒక్కరికి ప్రతి ఐడికి డొమైన్ రాబోతున్నది. అందరు రిలాక్స్ ఉండండి, ప్రశాంతంగా ఉండండి. లేని టెన్షన్లు నెత్తి మీద పెట్టుకొని ఇంకా దేంట్లో డబ్బులు పెట్టకండి. నేను చెప్పాల్సింది ఇదే, అర్థం చేసుకోండి. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. మనం కిబోనిలో ఉన్నటువంటి మీ అకౌంట్స్లో ఉన్న కాయిన్స్ని కానీ, క్యూ లైఫ్లో మీ అకౌంట్స్లో ఉన్న అన్ని రకాల కాయిన్స్ కానీ, అది ఏదైనా సరే, వారం రోజు అంటే నెక్స్ట్ వీక్ లోపు, వారం రోజుల లోపుని ఒక్కొక్కటి మీకు ఇచ్చేస్తాను. దాంట్లో నుంచి ఎలా పంపించుకోవాలనేది ఒక వీడియో చేద్దాం. దీనికి అవసరం
క్యూలైఫ్కి అవసరం. అవి మీరు ఎక్స్చేంజ్లో పంపించేయండి. వీటిలో ఉన్నటువంటి మీ అన్ని రకాల కాయిన్స్ కూడా, ఫండ్ కూడా, అంటే ఐఎస్సిటి కూడా ఫండే, క్యూలైఫ్లో ఉన్నది కూడా మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ ఉన్నది అది కూడా, ఇవన్నీ కూడా మన ఎక్స్చేంజ్లోకి పంపిస్తే అక్కడి నుంచి ఎలా దాన్ని వాడుకోవాలి అనేది నేను చెప్తాను. డీ కాయిన్ తాలూకు లాంచింగ్కి ప్రిపేర్ అవుతున్నాను. దానికి కావాల్సినట్టుగా ఇప్పుడు నేను మొత్తం వర్క్ అంతా చేసుకొస్తున్నాను. అందుకే ఈ స్కై అండ్ ప్రాజెక్ట్ అయిపోయిన వెంటనే చేద్దారనుకుంది. ఇప్పుడు అందులో కొన్ని కొత్త ఆప్షన్స్ని ప్రవేశపెట్టాల్సి వచ్చింది. ఇందులో డీ కాయిన్ కానీ ఇప్పుడు ఈ కిబోలో క్యూరేఫ్లో ఉన్న అటు పంపించుకోవడంలో కానీ, అందువల్ల ఈ 2 రోజులు నేను ఇస్తానన్న టైంలో కాకుండా నెక్స్ట్ వీక్ లోపు, అంటే వారం రోజుల లోపు నేను మీకు ఇస్తున్నాను. ఒక రోజు లేట్ అయినా కరెక్ట్గా అది యూజ్ అయ్యేలా చేయాలనేది నా ఉద్దేశం. అది ఇచ్చిన తర్వాత మీరు అవన్నీ వెంటనే వేగంగా పంపించేసుకోండి. అప్పుడు మనం డీ కాయిన్ లాంచింగ్ డేట్ కూడా పెట్టేసి మీకు ఇచ్చేస్తాను. ఇప్పటికిప్పుడు డీ కాయిన్ ఇవాళ ఇచ్చేయమంటే ఇచ్చేయచ్చు, ఇవాళ ఇవ్వమంటే ఇవ్వచ్చు, రెడీగా ఉంది. కానీ దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం చేస్తేనే మనం క్యూ లైఫ్ ఎలా చేసామో క్యూసీస్ కాయిన్ ఎలా చేసామో అలా మనం ముందుకు వెళ్ళాలంటే ఒక సిస్టమ్ ప్రకారం చేయాలి. మళ్ళీ అది నిరాశపరిచేలాగా ఉండకూడదు. అంటే ఒక్కసారి కాయిన్ డౌన్ఫాల్లో ఫెయిల్ అయిందంటే మళ్ళీ ఎక్కించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. మీరు ఎన్నో కాయిన్స్ చూస్తున్నారు, 1-2 కాదు, 30,000. నేను ఇంతకుముందు చెప్పాను 30,000 కాయిన్స్ ఉన్నాయి. మన కాయిన్ అయినా ఒక సిస్టమేటిక్గా లేనప్పుడు ఫెయిల్ అవుతాం. బీసీటీ లాగా మనం ఫెయిల్ అవుతాం. అందువల్ల నేను పర్ఫెక్ట్గా చేసిస్తున్నాను. నేను చెప్పింది అప్పుడు ఇప్పుడు ఒకటే. ఒక కాయిన్ 1000 రూపాయలకు అమ్ముకొని 10 కాయిన్స్ అమ్మడం కరెక్టా? ఒక కాయిన్ 1,00,000కి వెళ్ళి అంటే ఒక కాయిన్ అమ్మడం బెటర్. 10,000కి బదులు 1,00,000 వస్తుంది. అంటే 100 కాయిన్స్ లేనోడు కూడా ఒక్క కాయిన్తో దాన్ని సాధించేస్తాడు. మరి 1000 రూపాయలు అంటే 10 కాయిన్స్ అమ్మినా నీకు 10,000 వస్తాయి. కానీ అందరూ అలా తక్కువ రేటుకి అమ్మితే అది 1000 రూపాయలు కాదు, 100 రూపాయలు కూడా పడిపోతుంది. అలా కాకుండా నేను కొత్త డిజైన్తో వెళ్తున్నాను, ఇది అర్థం చేసుకోండి. మీ సంపద 100 లక్షల రెట్లు పెరిగేలా మీకు ఇస్తాను. సో ఇప్పుడు మనం 1 వీక్లో కిబో నుంచి పంపించుకోవడానికి ఆప్షన్ ఇచ్చేస్తాను, పంపించుకోండి. ఆ 4,63,000 దగ్గర ట్రేడ్ అవుతుందంటే చూడండి, అక్కడ క్లియర్గా 11 చిల్లర కాయిన్స్ ఉన్నాయి. 50 లక్షల చిల్లరు క్యాష్ టర్న్ ఓవర్ అయింది. అంటే 11,44 మొత్తం అంతే రేట్ వస్తుంది. అక్కడ చూడండి, ప్రతి 24 గంటలది చూపిస్తుంటుంది. మీరు ఎప్పుడు చూస్తారో అప్పటికి 24 గంటలని చూపిస్తుంటుంది. ఇప్పుడు మన కాయిన్ రేటు డాలర్స్లో చూస్తే 90 రూపాయలు వేసుకుంటే 5,145 $5,145 దగ్గర మంది ఉంది. అంటే ప్రపంచంలో 2వ స్థానం మనది. ఎథీరియం కూడా $3,000 ఉంది. దానికంటే పెద్దవి లేవు ఆ కిందని. దాన్ని మించి $5,145 వెళ్ళింది. మళ్ళీ స్టేబుల్గా దాన్ని నిలదొక్కుని మళ్ళీ ఎగిసి పడుతుంది. దీనికి తోడు మన తాలూకా స్కై అండ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఇది వరకు అన్నాడు ఏ కాయిన్ దేనికి లేని కని విని ఎరగని సపోర్ట్ స్కై అండ్ ప్రాజెక్ట్. ప్రాపర్టీ సపోర్ట్
పర్చేజ్ సపోర్ట్, ఇంత సపోర్ట్ ఉంది దానికి. సో అద్భుతంగా ట్రేడ్ అవుతుంది. ప్రపంచంలో రెండవ స్థానంలోకి మనం వెళ్ళామంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళాం, ఎన్ని రోజులైంది? 8వ తారీఖు, ఇవాళ 22వ తారీఖు అనుకుంటాను. అంటే ఇది 12, అది 2, 14 రోజులు. 14 డేస్లో 4,63,000కి వెళ్ళి ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది నీ కాయిన్. కాయిన్ అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోదు. అలా నాన్ స్టాప్గా వెళ్తే వాటికి బిట్ కాయిన్ వేల కోట్ల రూపాయలకి వెళ్ళిపోద్ది. ఇది ప్రాపర్టీ అంటే ఆస్తి. ఆస్తి అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది. ల్యాండ్ కూడా, బంగారం కూడా అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. అలాగే ఇది కూడా నీకు అప్ అండ్ డౌన్ అవుతుంది. అలా అవుతూ స్టేబుల్గా వెళ్తూ స్టేబుల్గా మీరు పైకి వెళ్ళడం, మళ్ళీ స్టేబుల్ అవడం, పైకి వెళ్ళడం, మళ్ళీ స్టేబుల్ అవడం వచ్చేస్తుంది. సూపర్. దీని మీద ఒక చక్కటి క్లారిటీ మళ్ళీ మీకు ఈ వారం చివరిలో ఇస్తాను. చివరి లోపే మళ్ళీ పరిగెడుతుంది. మనది ఎలా పరిగెడతాం మీకు చెప్తాను. ఇప్పటి వరకు కొనుక్కున్న అందరూ కూడా లబ్ధి పొందారు. రోజు ₹1,00,00,000 పైనే. ఒకరోజు 3 కోట్లు, ఒకరోజు 3.5 కోట్లు, ఒకరోజు 4 కోట్లు, ఒకరోజు 5 కోట్లు, ఒకరోజు 50 లక్షలు, 75 లక్షలు, 80 లక్షలు, 1,00,00,000, 1,50,000 అలా ట్రేడ్ అవుతుంది. అంటే మనోళ్ళందరికీ మంచి డబ్బులు వస్తున్నాయి. అదే మనందరికీ కావాలి. ఇక్కడ ఐఎస్డిటి యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఐఎస్డిటి ఎవరి దగ్గర లేదు. ఉన్నే వాళ్ళెవరికీ తెలియదు. ఎందుకంటే 7 లక్షల ఐఎస్డిటి నేను రిలీజ్ చేస్తే అన్నీ ఫ్రీగా ఇచ్చినవి అన్నీ కలిపి దాంట్లో 5 లక్షల ఐఎస్డిటి లిక్విడిటీ లాక్లోకి వెళ్ళిపోయింది. ఇంకా 2 లక్షల ఐఎస్డిటి ఉంది. అది టర్న్ఓవర్లోని తక్కువ. అమ్మకుండా ఉంచిన వాళ్ళు కొంతమంది, అమ్ముతానంటే కొనడానికి అడ్రస్లు తిరిగి కొంతమంది. సో ఇప్పుడు మనకి పీటీపీ అనేది ఎక్స్చేంజ్లో ఇస్తున్నాం. అప్పటి నుంచి మళ్ళీ మీకు దొరుకుతుంది. దీన్ని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళాలో క్లియర్ ప్లాన్ తోటి కుమ్మేద్దాం. ఇప్పుడు మళ్ళీ 1,00,000కి కొనగలరా? పోనీ 1,00,000కి ఎవడన్నా అమ్ముతాడా? నథింగ్. పోనీ 2,00,000కి అమ్ముతారా? అమ్మరు. యూఎస్డిటీలో అమ్ముతున్నారు. ఎందుకంటే అక్కడ యూఎస్డిటీలో ఇచ్చేయండి. యూఎస్డిటీ అయితే అందరికీ వెళ్తుంది అని అనుకున్నాం మనం. కానీ అందరి దగ్గర యూఎస్డిటీ లేదు. అది సప్లై దొరక్కే డాడీ రోబోట్లోంచి తీసుకొచ్చి ఐఎస్డిటీని ఇచ్చాను. యూఎస్డిటీ దొరకలేదని గోల పెట్టేస్తాను. పోనీ నేను సప్లై చేద్దాం అనుకున్నాను. కానీ నేను సప్లై చేద్దామంటే నాకు కూడా అవసరం 4 కోట్లు, 3 కోట్ల రూపాయలతో మీరు కొనండి సార్, ఇక నేను మీకు 80 చేసి ఇస్తామని, 75 చేసి ఇస్తామని నా దగ్గరికి వచ్చాయి. మనోళ్ళు కూడా కొంతమంది 70, 84కి, 83కి కూడా పట్టుకొచ్చారు. కానీ ఇంకా నాకు 75 వరకు కూడా వచ్చింది. కానీ డబ్బులు తీసుకున్న తర్వాత ఆడు ఇవ్వకపోతే, పోనీ ఆడు మనకిచ్చేస్తే మన డబ్బులు ఇవ్వకపోతే ఆడు భయం చెప్తున్నాడు. అది తేలదు. అది మనకు క్లియర్ కాదు. అది నేను డబ్బు ఇచ్చాను అనుకోండి, నేను ఇంకోటి దగ్గర కొననండి, ఆడికి ఈ డబ్బులు పంపించిన, ఆడు పంపించింది నాకు, ఆడు పంపించిన తర్వాత నేను మీకు పంపిస్తాను అంటాడు. అవుట్. అంటే ఐఎస్డిటి అక్కడ అంత మనకు కావాల్సిన దొరకలేదు. ఇప్పుడు అది షూర్ యూఎస్డిటి. ఇప్పుడు యూఎస్డిటి మీద మన తాలూకు ఫెచ్చింగ్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. యూఎస్డిటి కూడా ఐఎస్డిటి కంటే అద్భుతంగా, ఐఎస్డిటి కంటే యూఎస్డిటి అద్భుతంగా, యూఎస్డిటి కంటే ఐఎస్డిటి అద్భుతంగా వెళ్తాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం తీసుకుపోయే స్టెప్ చూడండి, సూపర్గా ఉంటుంది. మీ డీ కాయిన్ నేను ముందే చెప్పాను, దాన్ని డీ కొట్టి ఉన్నాడు. మన కాయిన్సే మనలో మనమే పోటీ పడాలా. థ్యాంక్ యూ డాడీస్. కొద్దిగా పనులు ఎక్కువగా ఉన్నాయి. మీ గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. కీబోర్డ్ సాఫ్ట్వేర్ టీం వేరు, క్యూలైఫ్ సాఫ్ట్వేర్ టీం వేరు, కేవలెట్ టీం వేరు, మాల్దీవ్స్ టీం వేరు, రోబోట్ టీం వేరు, ఎక్స్చేంజ్ టీం వేరు, ఈ స్కై అండ్ ప్రోగ్రామ్ టీం వేరు. నేను మీకు కస్టమర్ కేర్ కింద ఒకరిద్దరినే పెట్టాను. వాళ్ళు మాట్లాడతారు, కానీ ఒరిజినల్గా టీం తీసేదాన్ని కాదు.
ఎప్పుడు సాఫ్ట్వేర్ డిజైనర్ ఎప్పుడు కస్టమర్ కేర్కి రాడు. అంటే ఇన్ని టీములతో నేను పనిచేస్తున్నాను. ఇన్ని టీములు పని చేయకపోతే మనకు అవదు. నిన్నే చెప్పాను కదా మీకు. మేస్త్రి రాడ్ బైండింగ్ చేయడు, రాడ్ బైండింగ్ ఉన్నాడు ఎలక్ట్రీషియన్ చేయడు, ఎలక్ట్రికల్ ప్లంబర్ చేయడు, ప్లంబర్ పెయింట్ చేయడు. ఎవరి పని వాళ్ళు చేస్తారు. ఇక్కడ కూడా అంతే. వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసి వాళ్ళతో నాకు కావాల్సిందంతా నెక్స్ట్ ప్రోగ్రామ్ చిత్తకొట్టేద్దాం, దానికి రెడీ చేస్తున్నాను. రెడీగా ఉండండి. ముందుగా ఎక్స్చేంజ్లో పట్టుకెళ్ళినోడు అదృష్టవంతుడు. 1:10 తీసుకున్నాడు ఎలాగో, నేను పెట్టిన వెంటనే పట్టుకెళ్ళిపోయినాడు కూడా అలాగే అదృష్టవంతుడు. ఇప్పుడు 1:5కి వచ్చింది. ఇప్పటికైనా చేసేసుకోండి. మిగిలిపోయినాడు ఇంక అడ్రస్లు లేనివాడు, అంటే ఫోన్ నెంబర్ లేదు, ఇది లేదు, లేను, మనం దాని రన్నింగ్లో చూసుకుంటాం. ఓకే, కాబట్టి మనం రేపు బుధవారం నాడు వాళ్ళకి అక్కడ డెలివరీ ఇస్తారు కార్స్ అన్ని. ఆ తర్వాత నుంచి వాళ్ళకి ప్రోగ్రామ్ ఇచ్చేసి వాళ్ళని ఫీల్డ్ మీద పంపించుదాం, వెళ్ళమని చెప్దాం. తర్వాత మళ్ళీ మరో బ్యాచ్ తీద్దాం. లవ్ యూ డాడీస్, లవ్ యూ. 661 రూపాయకి, 51 రూపాయకి రిలీజ్ అయిన మన కాయిన్ 4,63,000కి వెళ్ళిందంటే నిజంగా చాలా అదృష్టం. ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతులు ఎవరంటే మనమే. ఎందుకంటే ఈ ఈ ర్యాలీ డీకాయిన్ మన బిట్ కాయిన్కి లేదు, ఎథీరియంకి లేదు, సొలానాకి లేదు, దేనికి లేదు. ఈ ర్యాలీ 30,000 కాయిన్స్లో ఎవ్వరికీ లేని ర్యాలీ ఇది. ఇక మీదటిది కూడా ఎవరు మ్యాచ్ చేయలేరు. అంత మంచి అద్భుతమైన ప్లాన్స్ తోటి వస్తున్నాను. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. నేను మీరు ఏం పంపిస్తే దానికి నేను స్పందించలేకపోతాను, తప్పుగా తీసుకోకండి. నాకు ఖాళీ సరిపోవట్లేదు. ఎందుకంటే రేపు క్రిస్మస్కి వాళ్ళు మళ్ళీ మనం పని చేయమంటున్నారు. డిసెంబర్ 31కి సాఫ్ట్వేర్లు మళ్ళీ వాళ్ళు పని చేయరు. ఆ తర్వాత వచ్చే సంక్రాంతికి మళ్ళీ వాళ్ళకి సెలవులు కావాలి. సంక్రాంతి అంటే వాళ్ళకి ఉండకపోవచ్చు, తక్కువ, అంటే మన తెలుగులు కాదు కాబట్టి. బట్ డిసెంబర్ 31 అనేది క్రిస్మస్ అనేది వాళ్ళకు ఉంటుంది. థ్యాంక్ యూ. చాలా జాగ్రత్తగా చేస్తున్నారు, అలాగే చేద్దాం. నా దగ్గర నేను పెట్టిన ఈ కిబోలో 500 రూపాయలతో కొనుక్కున్నాడు ఇప్పటికి 10 లక్షల రూపాయల విలువైన ఆస్తిపరులు అయ్యారు. అది చాలా సంతోషంగా ఉంది. అది ఇంకా పెరుగుతుంది, కోట్లలోకి వెళ్తుంది. లవ్ యూ డాడీస్. ఎవరైతే నాకు సూపర్ అయిపోయింది, ఇంకా నా టీం వచ్చేసింది, ఇంకా ఆలే చేస్తారులే, ఇలాంటివి ఏమైనా కొంచెం మీకు నెగ్లిజెన్సీ వచ్చిందంటే మీరు నష్టపోతారు. నీ వెనక వచ్చినోడు మిమ్మల్ని ఆ రేస్లో తప్పించుకొని పారిపోతాడు. ఆడు ఫస్ట్ ప్రైజ్ పట్టిపోతాడు. అది గుర్తుపెట్టుకోండి. మంచి టీం చేసుకోండి, అద్భుతమైన ₹1,00,000 నెలకి అంతకు మించి సంపాదించవచ్చు. నేను ఇస్తున్న ప్రోగ్రామే అది. కుమ్మేయండి, అందరికీ తెలియజేయండి, ప్రతి అకౌంట్ హోల్డర్కి న్యాయం చేయండి. ఆడు మన అన్న అనుకోండి, మన తమ్ముడు అనుకోండి, మన చెల్లి అనుకోండి, మన అక్క అనుకోండి, మన నాన్న అనుకోండి, మన అమ్మ అనుకోండి. ఆ ఉండిపోయిన అకౌంట్ హోల్డర్ తీసిరండి. ఎప్పుడు వాళ్ళకి చెప్పకుండా ఇది మనం చేద్దామని అనుకోకండి. మీకు దేవుడు మేలు చేయాలంటే వాళ్ళకి మేలు చేయండి. నేను ఒకే సూత్రం నమ్ముతున్నాను, ఇప్పటి నుంచో తెలుసు. దేవుడు ఏమన్నాడంటే, నువ్వు పంచుకుంటూ పోని నిన్ను నేను పెంచుకుంటూ పోతానంటాడు. నువ్వు పంచుకుంటూ పోనీకి వచ్చింది, నిన్ను పెంచుకుంటూ పోతాను. నువ్వు దాచుకుంటూ పో, నిన్ను దోచుకుంటూ పోయే వాళ్ళు వస్తారు. నువ్వు దాచుకుంటూ పోతే నిన్ను దోచుకునే వాళ్ళు వస్తారు. సాటి మనిషికి సాయం చేసే విధంగానే ఏ దేవుడని చెప్పాడు. దానికి అవకాశం వచ్చినప్పుడు అదృష్టంగా భావించి వాళ్ళ అకౌంట్లోనున్న దాన్ని స్వాప్ చేయడానికి అనుకూలమైనటువంటి సాయం చేయండి. డెఫినెట్లీగా మీకు దేవుడు సాయం చేస్తాడు. థ్యాంక్ యూ.